దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షించబడినటువంటి మనము, దేవుని బిడ్డలుగా ముద్రించబడినటువంటి మనము, పరలోక సంబంధమైన పౌరులుగా మార్చబడిన మనము ఎలా ఉండాలి అంటే, ఎల్లప్పుడూ మనం మేలు చేస్తూ ఉండాలి. మేలు చేయుటలో విసుకొక మనము మేలు వెంబడి మేలు ఇతరులకు ప్రయోజనాన్ని చేకూర్చేవారిగా ఉండాలి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము 2వ దశలోనికలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు తన దాసుని ద్వారా ఈ మాటలే రాయిస్తూ ఉన్నాడు. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దండి. ఒక మేలు చేసాం కదా, సరిపోతుందిలే, ఆల్రెడీ ఉపయోగపడ్డాం కదా, మన వల్ల ఒక మంచి పని జరిగింది కదా అని అనుకోకూడదు. మేలులు మనకి చేతనైనంత మటుకు చేయాలి. కొంతమంది మన సహాయం కోరి వచ్చినప్పుడు విసుక్కోకుండా, గొనుక్కోకుండా, సనుక్కోకుండా వాళ్ళకి మేలు చేయండి, విసుకక మేలు చేయండి అని పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు తన భక్తుని ద్వారా రాయిస్తున్నాడు. ప్రియులారా, చేతనైనంత మట్టికి మనము మేలు చేయాలి, అంతేకాని కీడు చేసేవారిగా మనం ఉండకూడదు. ఒకరికి ఇబ్బందిని కలిగించేవారిగా, నష్టపరిచేవారిగా, వారికి శాపాన్ని, నాశనాన్ని కోరుకునే వ్యక్తులుగా మనం ఎప్పటికీ ఉండకూడదండి. మేలు చేసేవారిగా, వారికి ప్రయోజనము చేకూర్చేవారిగా ప్రజలకి మనం ఉంటేనే మనము దేవుని బిడ్డలుగా అంగీకరించబడతాం. దేవుడు మన యందు నివసిస్తాడండి. ఆయన యొక్క స్వరూప స్వభావాలు మనము కలిగి ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నామని అర్థం. యేసుక్రీస్తుని మనం అంగీకరించిన విధముగా యేసు ప్రభువులో ఉన్నటువంటి మంచి లక్షణాలను ఈ లోకానికి తెలియచేయాలి. ఎలా తెలియచేయాలంటే ఇదే, మేలు చేయుటలో విసుక్కోకూడదండి. ఆయన మంచివారికి, చెడ్డవారికి, అందరికీ ప్రేమ చూపిస్తూ అందరి పట్ల ఆయన కార్యాలు చేస్తూ ఉన్నాడండి. వర్షం కానీ, ఎండ కానీ, సూర్యుని వేడి కానీ, ఇవన్నీ, గాలి కానీ, వాతావరణం కానీ మంచివారికి ఇస్తున్నాడు, ఆయన చెడ్డవారికి ఇస్తున్నాడు, అందరికీ సమానంగా ఇస్తున్నాడు కదా. అదేవిధంగా ఆయన బిడ్డలమైన మనము కూడా మేలు చేయుటలో విసుక్కోకూడదు. మేలు చేయుట యందు మనం విసుకక ఉండాలి. జాగ్రత్త కలిగి మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ మెళుకువ కలిగి ఆ మేలు ఎవరికి చేయాలో ఏంటో తెలుసుకొని ఆ మేలు మనం చేసినట్లయితే అది వారికి ప్రయోజనకరంగా ఉంటుంది, ఇది మనకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దేవుని వద్ద బహుమానం దాచబడుతుందండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మేలు చేయుటలో మీరు విసుకవద్దు. మేలు వెంబడి మేలు చేయండి. అనేకమైన మేలు దేవుని చేత మీరు పొందుకొని ఆశీర్వాదంతో ఈ లోకంలో సంతోషంగా జీవించండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.